నమస్కారం. వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్. మనం నిత్య జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటాం. అయితే ఆ సమస్యలు వచ్చినప్పుడల్లా చాలా మందికి కలిగే అతి పెద్ద సందేహం ఏంటంటే అసలు మనం ఏ కోర్టుకు వెళ్ళాలి? మనం వెళ్ళాల్సింది సివిల్ కోర్టుకా లేక క్రిమినల్ కోర్టుకా అని. అసలు ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా ఏంటి? ఈ రోజు మన స్పెషల్ రిపోర్ట్లో ఈ విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాం రండి. మొదటగా సివిల్ కోర్టు మరియు క్రిమినల్ కోర్టుల మధ్య ఉన్న ప్రాథమిక వ్యత్యాసాన్ని గమనించినట్టయితే సివిల్ కేసులు అనేవి ప్రధానంగా వ్యక్తుల మధ్య లేదా సంస్థల మధ్య తలెత్తే హక్కుల వివాదాలకు సంబంధించినవిగా ఉంటాయి. అంటే ఆస్తి తగాదాలు, విడాకులు, అద్దె వివాదాలు, చెక్కు బౌన్స్ కేసులు లేదా కాంట్రాక్ట్ ఉల్లంఘనలు వంటివి ఇక సివిల్ కోర్టు పరిధిలోకే వస్తాయి. ఇక్కడ కోర్టు ప్రధాన ఉద్దేశం బాధితుడికి జరిగిన నష్టాన్ని పూడ్చడం లేదా వారికి రావాల్సినటువంటి హక్కును ఇప్పించడం మాత్రమే. అదే క్రిమినల్ కేసుల విషయానికి వచ్చినట్టయితే ఇవి సమాజానికి వ్యతిరేకంగా జరిగే నేరాలుగా పరిగణించబడతాయి. దొంగతనం, హత్య, కొట్లాటలు, మోసం చేయడం వంటివి క్రిమినల్ లా పరిధిలోకి వస్తాయి. ఇక్కడ నేరస్తుడికి శిక్ష పడేలా చేయడం ప్రభుత్వ బాధ్యతగా ఉంటుంది. ఇక ఫిర్యాదు చేసే పద్ధతి విషయానికి వచ్చినట్టయితే సివిల్ కేసుల్లో మీరు నేరుగా కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. బాధితుడు స్వయంగా ఒక అడ్వకేట్ ద్వారా ప్లెయింట్ అంటే వ్యాజ్యాన్ని సిద్ధం చేసి సివిల్ కోర్టులో దాఖలు చేయాల్సి ఉంటుంది. దీనిని సివిల్ సూట్ అని కూడా అంటారు. ఇందులో మీరు ఎదుటి వ్యక్తి నుంచి ఏం కోరుకుంటున్నారు, మీకు జరిగిన నష్టం ఏంటి అనే వివరాలను స్పష్టంగా తెలియచేయాలి. ఆ తర్వాత కోర్టు ఎదుటి పక్షానికి నోటీసులు పంపి విచారణ చేపడుతుంది. ఇక్కడ పోలీసులు నేరుగా జోక్యం చేసుకోలేరు. కేవలం కోర్టు ఆదేశాల మేరకు మాత్రమే చర్యలు తీసుకుంటారు. క్రిమినల్ కేసుల ప్రక్రియ దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఏదైనా నేరం జరిగినప్పుడు బాధితుడు ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇవ్వాలి. దీనినే మనం ఎఫ్ఐఆర్ అని కూడా అంటాం. పోలీసులు దర్యాప్తు చేసి ఆధారాలు సేకరించిన కోర్టులో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో పోలీసులు కేసు నమోదు చేయకపోతే బాధితుడు నేరుగా మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. క్రిమినల్ కేసుల్లో ప్రభుత్వమే బాధితుడి తరపున వాదిస్తుంది. దీనికోసం పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కూడా ఉంటారు. చివరగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సివిల్ కేసుల్లో ఓడిపోయిన వారు జరిమానా కట్టడం లేదా నష్టపరిహారం చెల్లించడం వంటివి ఉంటాయి. కానీ జైలు శిక్షలు చాలా అరుదుగా ఉంటాయి. కానీ క్రిమినల్ కేసుల్లో నేరం గనక రుజువైతే జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీ సమస్య స్వభావాన్ని బట్టి సరైన న్యాయవాదిని సంప్రదించి సరైన మార్గంలో వెళ్ళడం ఎంతో ముఖ్యం. చట్టం పట్ల అవగాహన కలిగి ఉండటం అంటే మనల్ని మనం రక్షించుకోవడమే. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.